నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పెబ్బేర సంతపై ఈగవాలని ఇవ్వకుండా చూసుకునే బాధ్యత నాదే. దోచెయ్యాలని చూసిన దొంగలే నేడు నీతిమంతులుగా మాట్లాడ్డం విడ్డూరం. పెబ్బేర సంత వివాదం దేవాదాయ శాఖకు, పూజారులకు మధ్య నడుస్తోంది. కోర్టును గౌరవిస్తూ ఎవరికీ అన్యాయం చేయకూడదు అన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. తప్పులు చేసి నీతులు మాట్లాడే పాలకుండా కాడిదొంగ పిల్లల మాటలు నమ్మకండి. ఎమ్మెల్యే మేఘారెడ్డి. వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలుపెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే 7 ఎకరాల కార్నర్లు ఉన్నది మేము ఇంటిగ్రేటెడ్కి ఇచ్చి పని చేపిస్తుంటే నేను ఇచ్చిపోయినా నేను ఇప్పుడు చేస్తున్నారు అంటాడు. ఓకే, పత్రికా మిత్రులు మీరందరూ క్వశ్చన్ చేయాలి. నేను నిరంజన్ రెడ్డి గారు అని ఎవరైతే చెప్పిండో నేను కూడా ఓకే, మెడికల్ కాలేజీకి 7 ఎకరాలు ఎక్కువ ఉండాలి, ఆ 1600 మంది ఈ పిల్లలు బీద పిల్లలు చదువుకునేదాన్ని నువ్వు అడ్డం వస్తున్నావు కదా, నేను ఒక్క స్టెప్ నేనే తగ్గి నేను నీ రూట్లో వస్తా, 7 ఎకరాలు వాపస్ తీసుకుందాం. నీవు ఈ మాట మీద నువ్వు మనిషివి అయితే, అబ్బా అమ్మకు ఉడుతుంటే నువ్వు అసలు మంచివా జంతువా, నీ బ్లడ్లో నీ బాడీలో రక్తం అయితే ఒక పని చేయి. కర్వేన తాండల కర్వేన రిజర్వాయర్లో పోయిన 20 ఎకరాలకు బదులు ఒకరిని తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నువ్వు 20 ఎకరాలు, 200 సర్వే నెంబర్, 55 సర్వే నెంబర్. కర్వేన రిజర్వాయర్లో పోయిన ల్యాండ్కి ఎగనిస్ట్గా ఈడ దొబ్బిండి 20 ఎకరాలు. నేను మాట్లాడిన ఎలక్షన్ల ముందు నువ్వు మనిషివి అయితే ఆ 20 ఎకరాలు ఇంటిగ్రేటెడ్కి, 7 ఎకరాలు నేను మెడికల్కి ఇప్పిస్తా. ఇది ఛాలెంజ్ చేస్తున్నాడు. అది అట్లనే ఆడ పాపం భూమి పుట్టినప్పటి నుంచి చాలామంది ఎస్టీలు ఎస్సీలు అక్కడ సాగులో ఉండే వాళ్ళందరినీ మెడబట్టి పోలీసులను పెట్టి బయటికి దొబ్బినావు, మంచిదే. 500 ప్లాట్లు అక్కడ ఉన్న రైతులకు ఇచ్చినావు, మంచిదే. ఇంకా 500 ప్లాట్లు అంటే దాదాపు 20 ఎకరాలు, ఆ 20 ఎకరాలు నీ బినామీలకు ఇచ్చినావు. ఆ బినామీలు ఇతను ప్రొసీడింగ్ వాపస్ ఇప్పి అది కూడా మెడికల్ కాలేజ్కి ఇద్దాం. నేనేమన్నా కర్వేణలో పోయిన 20 ఎకరాలు ఇటు తీసుకున్నానా, 500 ప్లాట్లు దొంగ ప్లాట్లు అమ్ముకున్నానా, నేనేమన్నా దాంట్లో ఏళ్ళు పెట్టినా, ఒక చేలు పెట్టినా, నేను కాపల కుక్కలాకుంటే నీ కడుపు ఉబ్బిపోయి మొత్తం పాలు దొంగ పాలు తాగడానికి అలవాటై అవన్నీ బంద్ అయ్యేసరికి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఆ 20 ఎకరాలు ఇవి, ఆ దొంగ ప్లాట్లు ఇచ్చిన 500 ప్లాట్లు అంటే 30 ఎకరాలు అవి కూడా వాపసి 50 ఎకరాలు గవర్నమెంట్కి ఇద్దాం, ఇంటిగ్రేటెడ్ ఆడ పెడతా, 7 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఇస్తాను. నేను రెడీగా ఉన్నా. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోదాం మెడికల్ కాలేజ్కి. నీకు దమ్ముంటే రేపరా దీని మీద మాట్లాడాలి. దాంతోపాటు ఇక చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ నేను ఎందుకు చెప్తున్నంటే కొన్ని రండలు దానిలో మళ్ళీ ముఖ్యమంత్రి సోదరులు ఇన్వాల్వ్ చేసాడు. పెబ్బేరు సంతల లెటర్ ఆయన్నే రాస్తాడు, రింగ్ రోడ్ పక్కన కావాలని ఆయన్నే అంటాడు. ముఖ్యమంత్రి సోదరులు వచ్చినాడు. దానికి ఏం అన్యాయం అది, ఏం మాటలు. నీవు ఆ 20 ఎకరాలు ఎవరి పేరు మీద చేసినావు, ఏ అడ్వకేట్ మీద చేసినావు, ఎవడు బినామీ అనేది ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కొని తెలుస్తుందిగా. నీవు ఆ నిధులు చెప్పేది అది కూడా దాని దృష్టిలో పెట్టుకున్నాలి. ఈ మినీ ట్యాంకుల పేరు మీద వనపర్తిలో ఎన్ని బిల్లులు తీసుకున్నాడో మీకు తెలుసు. ఆ రండా ఎవడు, ఆ సన్యాసి ఎవడు, ఆ విధవ నా కొడుకు ఎవడు బయటికి రావాలి. దాంతోపాటు కృష్ణానదిలో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కృష్ణానది ఒడ్డు మీద 2 ఎకరాలు ఫినిషింగ్ తీసేసి ఈ బుక్ ఉంది, ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన ఫోటోలతో సహా ఉన్నాయి వాళ్ళ మనసులో. 2 ఎకరాలు నువ్వు కబ్జా చేసిన ఒక విలేజ్ సర్వే చేస్తే ఆ 2 ఎకరాలు వాపస్ తీసుకొని ఫినిషింగ్ లోనే పెట్టించినాం. అది 2 ఎకరాలు అంటే చిన్న అడ్జస్ట్మెంట్ అంట. నెక్స్ట్ డే వాళ్ళ మనుషులతో పెట్టించు. 2 ఎకరాలు అడ్జస్ట్మెంటా? ఇటు 20 గజాలు లేక ఇంట్లో అయిపోయినాయి వనపడతారా? దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు అక్కడ 90 లక్షలు ఆయన ఇంట్లో దత్తపుత్రుడి మీద సబ్సిడీలు తీసుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ డే నెల రోజుల డీడీలు వాపస్ కట్టాడు. ఇక్కడ కక్కిస్తామని వాపస్ కట్టాడు. దానికి సమాధానం చెప్పాలి. వీరాపల్లిలో వేరుశనగ పరిశోధన కోసం నేను పనిచేస్తే బిల్లు దొబ్బినవు, అది ఎలక్షన్ల ముందు నేను ఎంపీలతో సహా చెప్పిన, దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు వనపర్తిలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ అమాలి పని చేస్తున్నారంటే స్టేట్ లెవెల్ మొత్తం ఉద్యమం చేసి బిడ్డ నువ్వు బయటికి వెళ్ళాలంటే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిన రండా ఎవడు, క్షమాపణ చెప్పిన విధవ ఎవడు, దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంటే మంగళవారం మడదలంటావు. బిడ్డ చెప్పు తీసుకొని తంతన్నది, మెట్టు తీసుకొని తంతన్నది. దానికి సిగ్గు తలతో సిగ్గు ఉంచుకునే చచ్చిపోవాలి, ఊరేసుకుని చచ్చిపోవాల్సి దానికి ఏ రండా సమాధానం చెప్తాడు. దాంతోపాటు వనపర్తికి మీ అధినేత మీ కేసీఆర్ గారి బిడ్డ వనపర్తికి వచ్చి నువ్వు ప్రజల మధ్యలో తిరిగే నైతిక హక్కు లేదు, నన్ను పుచ్చొంకాయ అన్నావు, మన ఏమన్నా లిక్కర్ రాని అన్నావు, నీకు బుద్ధి లేదు, మా నాయన వయసు ఉంది నీకు,
నీకు అసలు ప్రజల మధ్య తిరిగే నైతిక హక్కు లేదు, పుచ్చ లేచిపోద్ది అన్నది. సో నీ అమ్మ ఈ జీవితం ఎందుకని ఊరేసుకొని చచ్చిపోవాలి, ఆరండేవాడు. ఇవన్నీ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే సిగ్గు శరం లేనోడు. ఈ పదాలు వాడినందుకు నేను కూడా వాడాల్సి వస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పేరు వచ్చి గీడ నవాబగిరి చేసేది, ఈడ దాదాగిరి చేసేది. వనపర్తి రక్తం ఇక్కడ, వనపర్తిలో పుట్టినాం మేము, మాకు కూడా రోసం ఉంటుంది. ఇవన్నీ మీరందరు సాక్ష్యం, మీరు వినాలని, మీకోసం ఇవన్నీ తెలవాలని ఒకసారి మాట్లాడుతున్నాం. దీనికి అన్నిటికీ ఒకటి పెబ్బేరు సంతకు సంబంధం లేకపోతే ఆడికొచ్చి వేణుగోపాల స్వామికి మీరందరు సాక్ష్యం, మీరే సాక్ష్యం, ఎవరు అవసరం లేదు. నేను వస్తా, ఆయన రమ్మని, ఒక్కొక్కరు వస్తా అంటే ఒక్కొక్కరు వస్తారు. బల నిరూపణ చేసుకుందాం అంటే నీవెంతమంది తీసుకొస్తావు, నేను ఎంతమంది తీసుకొస్తా, అన్నిటికీ రెడీగా ఉన్నా. నీ బలం ఏందో నేను చూపిస్తా, దానికి రెడీ కావాలి. దాంతోపాటు ఇక్కడ వనపర్తికి సంబంధించి మన ఈ బడ్జెట్ మీద నిన్న మాట్లాడున్నాడు. ఆ బడ్జెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 కొత్త ప్రోగ్రాములు చేసింది మా ప్రభుత్వం. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక్కడున్న మీ అందరూ, మేమందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఇన్కమ్ ట్యాక్స్కి అతీతంగా, ఉద్యోగాలకు అతీతంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,07,00,000 మందికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వేసిన ఆ బడ్జెట్ స్పెషల్. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం, దాని తర్వాత 2 లక్షల కొత్త పెన్షన్స్, మేము చేసిన స్కీమ్స్, వాళ్ళు చేసిన స్కీమ్స్, ప్రజారంజక బడ్జెట్ చేస్తే వాళ్ళకు కళ్ళు ఓర్వలేక పిచ్చిగా మాట్లాడుతున్నారు. అక్కడున్న కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు. దానికి సమాధానంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, 2023లో ఎట్లయితే తొక్కుకుంటూ వచ్చినామో 2029 కూడా తొక్కుకుంటూ వస్తాం, మీరు మీ చెత్త బ్యాచ్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పిండు. సో దానికి ఆ సవాల్ స్వీకరించాలి. ఆ పిచ్చి మాట్లాడకుండా వాళ్ళకు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి. ఇక్కడ ఆయన ఉన్నానికి మైండ్ దొబ్బి పిచ్చి చేస్తున్నాడు. దీనికి అన్నిటికీ వనపర్తిలో నేను చెప్పిన దీనికి అన్నిటికీ మీకు అన్ని పేపర్లు కావాలంటే అవన్నీ ఇస్తాం. దీనికి సంబంధించిన ఆ వనపర్తిలో రండ బతికి ఎవడు బతుకుతున్నాడు, వెదవ బతికి ఎవడు బతుకుతున్నాడు, సన్యాసి బతికి ఎవడ బతుకుతున్నాడు, ఇదందరూ వనపర్తి ప్రజలు, పెబ్బేరు ప్రజలు, వనపర్తి నియోజక ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇంక్లూడింగ్ మీరు పత్రికా మిత్రులందరూ ఆలోచన చేయాలని. మీరందరూ ఈ సంస్కృతి, ఇట్లాంటి సంస్కారం నేను కూడా ఇంకోసారి మాట్లాడా. ఈ వచ్చి గుడిలో ఆయన వచ్చి చెప్తే ఇక్కడ పులి స్టాప్ పెడతాం, చెప్పకపోతే ఇంకా ఆయన పాపం ఆయనకి వదిలిపెడుతున్నాం. నేనైతే అట్లాంటి వర్డ్స్ లాస్ట్ ఆయన మాట్లాడిన 2 times కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. సో ఆ పద్ధతి మార్చుకోకపోతే మాతో తేల్ మంత్రం, పాము మంత్రం, అన్ని మంత్రాలు ఉన్నాయి. అన్ని మంత్రాలు మీరు చేయాల్సి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారితో విజిలెన్స్ కేసు అయింది, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయింది, ఇంకా చాలా కేసులు అయినాయి. 2015లో 2014 ఓడిపోయినాక 2015లో డీజిల్కి లేవు మేఘారెడ్డి సాబ్ అనే కానీ స్టార్ట్ చేస్తే 2018 నువ్వు గెలిచే వరకు నేను నీకేమిచ్చినా నువ్వు నాకేమిచ్చినావు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీడియోలతో సహా. అవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ వయసుకు తగ్గ ఉండమని చెప్పి ఆయనకు సలహా ఇస్తూ నీవెన్ని చేసినా నువ్వేం చేసినా అప్పుడున్న కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్కి పరిమితవాడు, ఇప్పుడున్న కేటీఆర్ గారు నీకు బీఫామ్ ఉడిగాడు, నువ్వు ప్రశాంతంగా వనపర్తి తీసిపెట్టుకోవడం బెస్ట్. నమస్కారం అందరూ. రెడ్డి ఎవరికి బ్రోకర్లకు పెట్టిండు, పూజార్లకు పెట్టిండు. ఇది మీరు పెట్టలేదని చెప్పమనండి. పెట్టకపోతే ఇదొక్క విషయం చెప్తే నేను సారీ చెప్తా. వాళ్ళకి మెసేజ్లు పెట్టలేదని చెప్పకపోతే అదే వేణుగోపాల స్వామి టెంపుల్కు తాడి బట్టలతో రమ్మని పెట్టిండని నేను వస్తాను. ఎవరు కరెక్ట్ తెలుస్తుంది. పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేసిండు. సరే ఒక 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఓనర్స్ అంతా ఎమ్మెల్యే గారు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు మా కోసమని వాళ్ళు వచ్చి నాకు ఒక లెటర్ రాశారు. ఏమని రాసిన్నారు, మాకు ఆ 15 ఎకరాలు విత్ ఇన్ ద లోకల్లో ఇవ్వండి, 15 ఎకరాలు నాలో ఉన్నది వాల్యుబుల్ ఉంది, ఆ వాల్యుబుల్ ల్యాండ్ మాకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇవ్వండి అని వాళ్ళే రాసిచ్చారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు రాసిచ్చిండ్రు, వాళ్ళు సంతకం పెట్టించిండ్రు, ఓనర్లు కరెక్ట్ అయితే వాళ్ళకి అడ్వకేట్ ఎవరు? ఈయననే కదా. మళ్ళీ ఎందుకు రాసినావు? రాసింది నువ్వు. 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్కు లోకల్ ఇవ్వండి, 15 ఎకరాలు హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉండి అది వాల్యుబుల్ ల్యాండ్. ఆయన కూడా మీ ప్రెస్ మీట్లో చెప్పింది చాలా వాల్యుబుల్ ల్యాండ్, గవర్నమెంట్ ఏడ పైసలు తెచ్చిస్తారు. మీరే సాక్ష్యం, అవునా కదా? మళ్ళీ ఎందుకు రాసిచ్చిండు? వాళ్ళు నాకు ఏదైతే రాసిచ్చిండ్రో వాళ్ళ ఆసాములు, వాళ్ళ పూజారులు, నేను సేమ్ అదే నా లెటర్ హ్యాండ్ మీద పెట్టి మళ్ళీ సీఎంకి లెటర్ రాసి వాళ్ళకి ఈ ప్రపోజల్ అయితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. దానిలో మా కలెక్టర్ గారు, ఇప్పుడున్న కలెక్టర్ గారు దాని ప్రకారం నామ్స్ ప్రకారం 15 ఎకరాలు లోకల్ కచ్చిరాపల్లి శివారు కానీ, గుమ్మడం కానీ, ఇంకోటి కానీ, పెబ్బేరు మండల వితిందా మండల్ ఆ గిఫ్ట్ డీడ్కి అగనెస్ట్గా పొలం ఇద్దాం.
ఆ మార్కెట్ రేట్ ప్రకారం 22 కోట్లు మిగతా ల్యాండ్కి యాక్వేషన్ చేయాలి. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. కానీ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్, ఈ అమౌంట్ వస్తే ఎవరికి డివైడ్ చేయాలి? ఎండోమెంట్కి చేయాలన్నా, పూజారులకు చేయాలన్నా, ఎవరికి చేయాలి? మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగితే నేను మళ్ళీ క్లారిఫికేషన్ చేసిన. ఫస్ట్ మనకు ఆ ల్యాండ్ 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు సంతకు రావాలన్నా మీరైతే అమౌంట్ రిలీజ్ చేయండి, యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయండి. ఎండోమెంట్ కోట్ల డివైడ్ చేయండి. ఎండోమెంట్ గెలిస్తే ఎండోమెంట్కి ఇద్దాం, ఓనర్కి గెలిస్తే ఓనర్కి ఇద్దాం. సో అక్కడ ప్రపోజల్ ఉంది. లోకేష్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి గారు, హనుమంతరావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళ ముగ్గురితో నేను లాస్ట్ వీక్లో మీటింగ్ పెట్టి ఫైనల్గా ఈ డిసిషన్ తీసుకొని మేము రాసిన లెటర్స్, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్, నేను వాళ్ళ అడ్వకేట్ అని చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చిన లెటర్నే మేము కన్సిడర్ చేసినాం. సో ఇది జరిగిన ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, ఆయన చెప్పింది కరెక్ట్ ఉంటే, నేను చెప్పింది కరెక్టు, నేను మెసేజ్ పెట్టలేను. ఆ మెసేజ్ పెట్టిన ఫోన్ నెంబర్ను నల్లచెరువు కట్ట మీదకి పోయి దాన్ని ఇట్లా తుక్కలు చేసి రాయి మీద రాయి వేసి గుద్ది చెరలో వేసిండు. నల్లచెరువులో మొబైల్ పాత నెంబర్, ఎవడు ఏ సన్యాసి వేసిండు, ఏ విధమైన కొడుకు వేసిండు. ఇప్పుడు నేను మొబైల్ పుట్టినప్పటి నుంచి నేను ఒకటే నెంబర్తోనున్నా. దొంగ మెసేజ్లు, దొంగ పనులు చేసినోడు సిమ్ కార్డు వాడేస్తాడా? కొనపడి ప్రజలు ఆలోచన చేయాలి. మళ్ళీ ఇప్పుడు నీతులు చెప్పి నేను మెసేజ్ పెట్టలేదు, దానికి అడ్డం పడి ఎక్కడ పేరు వస్తుందో నా నోట్లో మన్ను పడుతుంది. అప్పుడున్న పూజారులు, పాపం పూజారులు అంటే డబ్బులు ఇవ్వలేరు. ఇంకా మధ్యవర్తులతో ఎన్ని డబ్బులు తీసుకున్నాడో నా దగ్గర రికార్డు ఉంది. అవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పెబ్బేరుకి సంబంధించిన ఈ జీవోలు కానీ, ప్రొసీడింగ్స్ కానీ ఈరోజు నేను చెప్పినట్లు క్యాబినెట్కి పోయే స్టేజ్లో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పెబ్బేరు సంత 30 ఎకరాల 19 గుంటల మీద నేను మాటిచ్చినట్లు, మా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్లు దాని మీద ఈగ వాళ్ళనిచ్చే సమస్య లేదు. హైకోర్టు జడ్జిమెంట్ని మేము గౌరవిస్తూనే, హైకోర్టుకి ఏం కావాలి, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ రైతులకు పోతుందా, ఆ ఎండోమెంట్ కమిషనర్కి పోతుందా అనేది వాళ్ళిద్దరు పంచాయతీ. వాళ్ళు ఎక్కడన్నా తెలుసుకోక మేము కోర్టులో డిపాయిడ్ చేసి మేము పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇది మేము చేయబోయేది, ఇది నిజం. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు మెసేజ్లు పెట్టలేదా, నువ్వు ఆ మధ్యవర్తులతో డబ్బులు తీసుకోలేదా, పెబ్బేరు సంతలో నువ్వు ఇన్వాల్వ్ కాలేదా, నువ్వు కాలేదని చెప్పు. నేను వస్తా, తాడిబట్టలతో డేట్ చెప్పు, నువ్వు ఎప్పుడు వస్తావు. అదే వేణుగోపాల స్వామి టెంపుల్లో నేను ఈరోజు వరకు పెబ్బేరు సంతకు సంబంధించి నా సొంత డబ్బులు పెట్టి ఆడ పెబ్బేరు పరిరక్షణ సమితి ఆ ఒక కమిటీ ఉండాలి, వాళ్ళతోనే ఒక సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్తో నేను ఇన్వాల్వ్ అయినా, నేను ఇంప్లీడ్ అయిన కోట్ల. ఎందుకైనా మంచిదని, వీళ్ళు ఎక్కడైనా మేనేజ్ చేస్తారని నేను ఇంప్లీడ్ అయినా, నాతో సహా అడ్వకేట్ ఫీజులు ఇచ్చి ₹1 కూడా ఆ సంత నేను ఆశించాను. నానే సొంతం డబ్బులు పెట్టి నేనే ఫెన్సింగ్ పెడుతున్నా. నీవు కూడా నేను చెప్పినట్లు ఆ సంతలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను మొబైల్లో మెసేజ్ పెట్టలేదు, అంతకుముందు నా స్వార్థంతో నీ చేయలేదు, 7 నెలల్లో కావాలని చేయలేదు. ఇవన్నీ తప్పు అని వేణుగోపాల స్వామి గుళ్ళకి వచ్చి నువ్వు తడిబట్టలతో ప్రమాణం చేయి. నువ్వు చేసింది తప్పు అని నేను చేస్తా. ఎవరికి ఆ దేవుడు పనిష్మెంట్ చేస్తే దానికి నేను రెడీగా ఉన్నా. ఇదొకటి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆయన ఓడిపోయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి నేను చాలా వేదిక మీద చెప్పిన, మళ్ళొక్కసారి మీ ద్వారా గుర్తు చేద్దామని. దాంతోపాటు అదేంటి కూలర్ బంద్ చేయండి, అదే సౌండా. వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే సురవరం ఆ పెద్ద మంచి కాను స్టార్ట్ చేస్తే 2018 వరకు మా గౌరవ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే వరకు వనపర్తి నియోజకవర్గంలో అన్ని గులాబీ మొక్కలు, అన్ని మంచి మొక్కలు ఉండే. దానిలో ఒక కలుపు మొక్క, ఒక గంజాయి మొక్క ఉంది. ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని బీకేయాలి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అని మేమందరం 2023 ఎలక్షన్ల ముందు ఒక కాంగ్రెస్ పార్టీ అంతా మేము ఒక ప్రజలకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఆ గంజాయి మొక్కను, కలుపు మొక్కను పీక్ అవతల పడేసినారు. ఆ కలుపు మొక్క ఎవరో మీకు తెలుసు. దాని తర్వాత 5 సంవత్సరాలు ఈ వనపర్తికి సంబంధించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 5 సంవత్సరాలు మొన్న అసెంబ్లీలో మా సీఎం గారు చెప్పినట్లు పాలకుండ దగ్గర దొంగ పిల్లిని పెట్టినట్లు ఆ దొంగ పిల్లిని పెట్టిరు మా వనపర్తి ప్రజలు తెలియక. ఆ దొంగ పిల్లి 5 ఏళ్ళు మొత్తం అందులో ఉన్న కుండలున్న పాలని తాగేసింది. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అవన్నీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే మైండ్
బ్లాక్ అయి మైండ్ దొబ్బి కొంతమంది రండలు వనపర్తిలో ఉన్న వాడు ఏ పదవుల్లో ఉండని అంతకుముందు ఏమన్నా చేయని రండలు విధవనా కొడుకులు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. సో నేను కూడా తెలంగాణలో పుట్టిన, తెలంగాణ ఉపకారం తింటున్నా, ఒరిజినల్ వనపర్తిని నేను అడెక్కడో పుట్టి ఇక్కడ మాట్లాడితే కుదరదు. అంతకుముందు పవర్ లేనప్పుడే నేను నెంబర్ 3 నెంబర్ 4 చేసేటప్పుడే బిడ్డ నీవు గుడుసుతోనే కూర్చితే మేము గడపరతోనే కూర్చుతామని చెప్పిన. సో ఇప్పుడు ఏందో ఇప్పుడు ఊహించుకున్నాలి ఆయన ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నాడో ఆ విధవ వాళ్ళు ఊహించుకునాలి. అది ఆయన ఎట్లాంటి పదవులు ఉన్నా ఇట్లాంటి మాటలు నేను కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ఇట్లాంటి వర్డ్స్ నేను కూడా వాడా. కొంచెం 2 సార్లు ఆయన వాడినందుకు ఈ తెలంగాణ పౌరుషం వనపర్తి పౌరుషం ఒరిజినల్ వనపర్తికి ఎట్లుంటుందో చూపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. సో దానిలో భాగంగానే మొట్టమొదటిది పెబ్బేరు సంతకు సంబంధించి కొన్ని మాట్లాడిండు ఆయన. ఆ పెబ్బేరు సంతకు సంబంధించిన మాట్లాడిన దానిలో మీకు అర్థమైంది ఏంది, దానికి వాళ్ళకు పూజారులకు అడ్వకేట్ ఆయన ఒప్పుకున్నాడు. అవునా? నెంబర్ 1, 100 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఇనాం ల్యాండ్ అది చాలా ఏండ్ల కిందట 1973లో ఒక ప్రొసీడింగ్ వచ్చింది. దాని తర్వాత సర్వే నెంబర్ 392లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 405లో 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి గుడి మీద పేరున్నది. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే ఆ కౌలు ఆ పూజారులు తినాలనేది ఆ ఇనాము ఉద్దేశం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కాసరా పహానిలో ఆ వేణుగోపాల స్వామి దేవుణ్ణి వేణుగోపాల్ మనిషిని చేశారు. నేనేం చేయలే, రికార్డు చెప్తుంది. మనుషులైనరు, దేవుడు పోయి మనుషులైండు. అది ఎవరు చేసినరో ఆలోచన చేయాలి. అది చేసినప్పుడు ఆయన చెప్పిన ఆయన్ని అడ్వకేట్ అని ఆయన్ని ఒప్పుకున్నాను, నేనేం చెప్పట్లే. చెప్పినప్పుడు మాబూనాలు ఉన్నప్పుడు ఉమ్మడి మాబూనాలు ఉన్న ఆర్డీఓ మన గవర్నమెంట్కు ఇది టెంపుల్ ల్యాండు అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దాని తర్వాత గద్వాల్ ఉన్న ఆర్డీఓకు మళ్ళీ గద్వాల ఆర్డీఓ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గద్వాల ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వారిసి వచ్చింది. ఆ పూజారులకు వాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు, ఆ ఇనాం ల్యాండ్ అట్లా చేస్తామని ఆయనే చేసిండు. దానికి కూడా ఆయన్ని అడ్వకేటు, నేనేం చెప్పలే. దాని తర్వాత ఈ నంబి కృష్ణ వాళ్ళ దగ్గర మీరు ఎట్లయినా పంట వండినా కూడా ఇంకేది వండినా కూడా మీకు కిరాయి వస్తుందని అప్పుడున్న పెబ్బేరు పెద్దలు, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట పెబ్బేరు సర్పంచులు ఉండొచ్చు, అప్పుడున్న పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ గ్రామస్తులందరూ ఆ అగ్రికల్చర్కి ఇచ్చే బదులు సంతకి ఇవ్వండి, సంతను డెవలప్ చేద్దామని వాళ్ళకు 10 లక్షలు డివైడ్ చేసి సంత నడుపుతున్నారు. అదే సంత 2023 వరకు ప్రశాంతంగా నడుస్తుంది, వాళ్ళు కిరాయి ఇస్తున్నారు 2018 వరకు. అంతకుముందు 4 ఏళ్ళు ఈయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయ్యే వరకు. అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఆ పొలము ఈయన ప్లానింగ్ బోర్డు అయ్యేసరికి ఇవన్నీ ఈ వారసులు, దొంగ వారసులు ఇవన్నీ ఎట్లా పుట్టుకొచ్చినాయి అనే దానికి వనపర్తి ప్రజలు, పెబ్బేరు ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నది, ఏ ఎమ్మెల్యే దాన్ని లేలు పెట్టలే. అప్పుడే వారసులు వస్తారు, అప్పుడే అవన్నీ వస్తాయి. ఎండోమెంట్ని సైలెంట్ చేస్తారు, ఇంకోటి సైలెంట్ చేస్తారు, దాన్ని లేలు పెట్టినారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి ఎవరు సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత గిఫ్ట్ డీడ్ నేనే పెద్దరికం చేసి పెబ్బేరు పెద్దలతోనే మాట్లాడి, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్తోనే మాట్లాడి, నేను పెద్దరికం చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి నేను ఒక 12-13 ఎకరాలు 15 ఎకరాలు సంతకైతే సరిపోతుంది, మిగతా 15 ఎకరాలు ఆ పూజారుల పేరు మీద దళారుల పేరు మీద దొబ్బేద్దామని చూసాడు. సరే అది పక్కన పెట్టాడు. ఆ 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయించాడు. గిఫ్ట్ డీడ్ ఎవరికి చేయాలి లీగల్గా? మున్సిపల్ కమిషనర్కి చేయాలి. ఎవరికి చేసిండు ఈయన? ఎంఆర్ఓకి చేసిండు. ఎందుకు చేసిండు? మళ్ళీ నేనే వస్తా 7 నెలల దొబ్బేద్దామని చూసిండు. సో దానికి ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1 ఆయనకు తెలుసు ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదని. ఎందుకు చేయించిందంటే వన్స్ గిఫ్ట్ డీడ్ చేసింది దానిలో ఏముందంటే సింపుల్గా గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ అయితే 15 ఎకరాలు సంతకు మేము ఇస్తున్నామని చెప్తున్నారో దాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ విత్ ఇన్ ద మండల్, విత్ ఇన్ ద డిస్టిక్ ఎక్కడన్నా పూజారులకు వేరే ల్యాండ్ చూపించాలనేది ఒక గిఫ్ట్ డీడ్ ఉద్దేశం. సరే మంచి పని చేసినావు, నేను అప్రిషియేట్ చేస్తాం. 7 నెలలు టైం ఉంది. ఆయన గిఫ్ట్ డీడ్ చేసినందుకే ఎలక్షన్ నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చింది, మార్చిలో గిఫ్ట్ డీడ్ చేసాడు. ఆ 7 నెలల్లో నువ్వు నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 5 అని చెప్పుకున్నావు కదా, 7 నెలలు నీకు సరిపోయలేదా? వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ ఈయనకి ఎందుకు ఇవ్వలే? కలెక్టర్ని ఎందుకు ఆపినావు? సో రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడున్న అడిషనల్ కలెక్టర్కి ఆర్డర్ ఇస్తారు, అడిషనల్ ఛార్జ్ ఇచ్చి ప్రొసీడింగ్లు తీసుకుంటారు. ఇది ప్రూఫ్, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తాం.
రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన చెప్పినట్లు వినందుకు. అప్పుడున్న జేసీకి అడిషనల్ ఛార్జ్ ఇస్తారు. అడిషనల్ ఛార్జీతోన అక్కడ పెబ్బేలు ఉన్న ల్యాండ్కు ఓఆర్సీ తీసుకుంటారు, వనపర్తిలో ఉన్న టెంపుల్ ల్యాండ్కు ఓఆర్సీ తీసుకుంటారు. ఇవన్నీ వనపర్తి ప్రజలకు తెలియదా? సో దీనికి సమాధానం చెప్పాలి. దాని తర్వాత మనం అది అయిపోయింది, ఇంకా ఆయన తప్పు చేసి ఉన్నాడు. ఎలక్షన్ల ముందు నేను ఎక్కడన్నా నెల రోజులలో కుడి చేసుకొని చెప్తా, లేదా అది నేను గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిండు కదా, మళ్ళీ ఆయన ఎందుకు పట్టించుకోవడం అన్నాడు. సో నేను చెప్పింది ఏం చెప్పినంటే అది పెబ్బేరు సంత, దేవాలయానికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, పూజారులకు సంబంధించి కోర్టులో 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కోర్టులో ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫైట్ చేసేది, వాళ్ళ మీద ఫైట్ చేసేది ఎండోమెంటల్ చేస్తున్నారు పూజారుల మీద. రెవెన్యూ లేదు అక్కడ, ఈయన లేడు, ఎండోమెంట్ వాళ్ళు కొట్లాడుతున్నారు. నేను మీకు గిఫ్ట్ ఇచ్చినాం, దాని మీద మీరు బతుకమ్మని ఇచ్చినాం, మీరు ఎట్లా ఓనర్స్ అవుతున్నది ఎండోమెంట్ చేస్తాం. సో ఏదేమైనా ఎండోమెంట్ ఉండొచ్చు, రెవెన్యూ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆ ప్రాబ్లంను మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పర్మనెంట్ సొల్యూషన్ చేసి దానికి ఫినిషింగ్ చేసి టెంట్ వేసుకొని కూర్చొని పెబ్బేరు సంత ఆ ప్రజలకు అప్పచెప్తాను, దాని మీద ఈగ వాలనియను అని నేను మాట ఇచ్చిన. ఈ రోజు వరకు ఈగ వాలలే. మళ్ళీ అన్నీ ఆయనకు ఉన్నాయి కదా, ఆయన అడ్వకేట్ కదా, పూజారులకు వచ్చింది అంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు పొజిషన్ కోరు? ఎవరొద్దన్నారు? అన్నీ ఉన్నాడు ఎందుకు ఈయన తోలుకొని పోవచ్చు కదా, ఈయననే అడ్వకేట్ కదా, ఎందుకు కోరు పొజిషన్కు? ఒకసారి పోతే పెబ్బేరు ప్రజలు తరిమేసారు. మళ్ళీ ఓమనండి వాళ్ళు అది ఓనర్స్ అయితే ఎవరొద్దన్నారు, నేనైతే పోయి ఆపుతలేను కదా. సో దానికి ఆన్సర్ చెప్పాలి. దాని తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి లెటర్ నేను 2024లో గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన. ఆయన ఎండాజ్ చేసిన కాపు ఉంది ఇక్కడ. ఎండాజ్ చేసిన తర్వాత ఆయన పొంగులేటి గారికి రాసిండు, రెవెన్యూ మంత్రి గారికి రాస్తే రెవెన్యూ మంత్రి గారు వనపర్తి కలెక్టర్కు నా లెటర్ యాడ్ మీద ఎండాజ్ చేసి ఉన్నాడు. దీన్ని ఇమీడియట్గా క్యాబినెట్కి పెట్టండి, పంపేయండి అని దీని మీద ఎండాజ్ చేసి నాకు ఇచ్చున్నాడు. ఇచ్చితే అది తీసుకొచ్చి నేను కలెక్టర్కి ఇచ్చిన దీని మీద. సో సీఎం గారు రాస్తే, మన రెవెన్యూ మినిస్టర్కి రాస్తే రెవెన్యూ మినిస్టర్ గారు నా లెటర్ యాడ్ మీద నేను రాసిన లెటర్. సో దాని తర్వాత వనపర్తి కలెక్టర్కు ఇమ్మీడియట్గా రిపోర్ట్ రాయాలి వితిన్ 1 month అని రాసిండు. దాన్ని రాసిన తర్వాత మళ్ళీ అప్పుడున్న కలెక్టర్, ఈ కలెక్టర్ కంటే ముందున్న కలెక్టర్, ఆయన 15 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చి కాపీ నాకు ఒకటి ఇచ్చినాడు. ఆ కాపీ ఇక్కడ ఉంది. ఏమని ఇచ్చినాడు? దానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ హైకోర్టు ప్రకారము ఆప్షన్ 2 తీసుకుంటే, ఒకవేళ వాళ్ళకి ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించిన 15 ఎకరాలు వితిన్ ద మండల్ చూపించండి, మిగతాది ఒకవేళ నాలో ఉంటే ఓనర్స్ వాళ్ళు అయి ఉంటే ఎండోమెంట్తో మాట్లాడి అక్కడ మాట్లాడమని దానికి పంపించమని చెప్పారు. అదే గ్యాప్లో మళ్ళీ ఒక ఇష్యూ జరిగింది. ఇక్కడున్న పూజారులు, ఇక్కడున్న దళారులు, నేను ఎంత ప్రయత్నం చేసి నేను 4 మెట్లు కిందికి దిగి పూజారుల ఇంటికి నేను పోయే క్రమంలో వాళ్ళకి మెసేజ్లు పెట్టింది, సార్ ఈ దొంగ పిల్లి